వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భుజ్లో G7 మరియు G13 సరిహద్దు అవుట్ పోస్టులను ప్రారంభించిన అమిత్ షా. దేశ సరిహద్దులను సంరక్షించడానికి బీఎస్ఎఫ్ సైనికులు అహర్నిశలు కృషి చేస్తున్నారన్న కేంద్ర హోంమంత్రి. మరో ఆపరేషన్ సింధూర్కు సైన్యం సిద్ధం. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు. ప్రతికూల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాలను ఎస్ఐఆర్ సిద్ధం చేశారు. అధికారులను అభినందించిన సిఈసి జ్ఞానేష్ కుమార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. సర్కారుపై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి. బీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చొరకలు. అమరావతిలో 114 సంస్థలకు భూముల కేటాయింపు. వివరాలు వెల్లడించిన మంత్రి నారాయణ. చిలుకూరు బాలాజీని దర్శించుకున్న టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత. ప్రజలకు మంచి చేసేందుకు తాము పోట్లాడుతూనే ఉంటామని వెల్లడి. బీజేపీతో బయట పొత్తు, కాంగ్రెస్తో లోపల హాట్ లైన్ రాజకీయాలు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు. తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో జూన్లో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వివరాలు వెల్లడించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమీరావు. ఆర్టీసీ ప్రైవేటీకరణపై మూర్ఖంగా ముందుకు వెళ్లడం సరికాదు. ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి. ఐపీఎల్ 2026 ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో గెలుపు. స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కొనసాగుతున్న డిమాండ్. భారతదేశ సరిహద్దులను మరింత సురక్షితంగా, పటిష్టంగా మరియు అభేద్యంగా తీర్చిదిద్దడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ సంకల్పానికి అనుగుణంగా గుజరాత్లోని భుజ్లో G7 మరియు G13 సరిహద్దు అవుట్ పోస్టులను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన సరిహద్దులను రక్షించడానికి పగలు రాత్రి తేడా లేకుండా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే బీఎస్ఎఫ్ ధైర్యవంతులైన అప్రమత్తమైన సైనికులతో తాము ముచ్చటించారు. వారి సేవలను కొనియాడారు. ड्यूटी के जनता के परिचय के लिए एक सेंटर बनाया गया. लगभग 250 करोड़ की लागत से सेंटर बना. आज 1 महीने में लगभग 2.5 लाख से ज्यादा गुजरात की जनता वहां जाकर बीएसएफ की ड्यूटी का परिचय लेती. शुरू में मैंने 6 माह तक वहां एक फीडबैक फॉर्म और बीएसएफ के लिए आप क्या मानते हैं इसका जनमत संग्रह जैसा कराया था. आप सभी को आश्चर्य होगा, कई माओं ने लिखा था कि हमारे बेटे बेटियां बड़े होकर
बीएसएफ में जाए तो हमें गर्व होगा। देश के लिए इतनी कठिन जीवन जीना बहुत बड़ी बात है। ये जो भाव देश की जनता के लिए पड़ा, अब वो फीडबैक फॉर्म को ऑनलाइन कर दिया गया है, तो ऑनलाइन लिखते हैं और अपने आप इनके प्रति, बीएसएफ के प्रति इनका जो सम्मान है वो एकत्रित होते जाता है। ये बहुत बड़ी बात है। किसी भी प्रचार के बगैर, किसी भी परिचय के बगैर घर में आराम से जीने वाला एक नागरिक की पूरी फोर्स के लिए सम्मान और अहोभाव पाल ले, वो आपके कर्मठ काम की ही नतीजा है, आपके बलिदान का ही नतीजा है कि देश के अंदर इस प्रकार का भाव सूजित करने के लिए आपने बहुत बड़ा पुरुषार्थ किया। భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ 2.0 కోసం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సరిహద్దుల్లో ప్రస్తుత ప్రశాంతత కేవలం తాత్కాలికమేనని తెలిపారు. శత్రు దేశాల కదలికలపై నిరంతరం నిఘా ఉంచామని స్పష్టం చేశారు. ఆధునిక యుద్ధ తంత్రంలో భాగంగా త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంచుతున్నట్లు ద్వివేది తెలిపారు. యుద్ధరంగంలో ప్రతి కదలిక స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. అందుకే సైనికులతో పాటు పౌరుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 24 గంటలు రక్షణ దళాలు అప్రమత్తంగా ఉంటున్నాయని వివరించారు. Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role. What we have seen over a period of time, that it's 24/7, the battlefield is so transparent that every movement is known to the other side. Therefore, we have to be very cautious in terms of our deployment, in terms of our employment and the protection which is required to protect our troops as well as the civilians in the border areas. As regards the information warfare, what has been brought out, victory is always in the mind, it's not on ground. Therefore, the information warfare is only successful if the whole of nation gets together and trusts the people who are giving the information. And if that happens, I can assure you that the nation which trusts each other and all these stakeholders will always win the war. ప్రతికూల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ 11 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు మరియు 36 మంది ప్రధాన ఎన్నికల అధికారులు ఎన్నికల సంఘం యొక్క అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాలను ఎస్ఐఆర్ సిద్ధం చేశారని సిఈసి జ్ఞానేష్ కుమార్ అన్నారు. భారత ఎన్నికల కమిషన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదుల 2వ జాతీయ సదస్సుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. I must also tell you that under the close watch of more than 15 lakh booth level agents, district and state presidents of all the national and state political parties, the special intensive revision is done by more than 11 lakh booth level officers, assistant electoral registration officers, electoral registration officers, which are 4,123, more than 765 district election officers, and 36 chief electoral officers who are standing or sitting here before you. All of them are state government employees and are on deputation to the Election Commission for preparing one of the most, and I repeat, one of the most accurate electoral rolls in the world. May I now request all the leading lawyers of India who work with the Election Commission of India, who are present today, to salute each of them
that is 11 lakh booth level officers, 15 lakh booth level agents who work as foot soldiers in carrying full transparency in preparing the electoral rolls on their strong shoulders, despite adverse pressures day and night. మార్పు పేరుతో దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళారులు రైస్ మిల్లర్ల చేతుల్లో చిక్కి రైతులు విలవిలలాడుతుంటే మంత్రులు ఏసీ రూముల్లో గడుపుతున్నారని మండిపడ్డారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం చేతగాని ధనాన్ని కేంద్రంపై నెట్టివేయాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం ఇప్పుడు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ధాన్యాన్ని సేకరిస్తుందని స్పష్టం చేశారు. 52.24 లక్షల మెట్రిక్ టన్నుల ఒప్పందానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 51 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించగలిగిందని గణాంకాలను వెల్లడించారు. ఈరోజు ప్రభుత్వం నుంచి ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లుగానే ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించింది. మా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఈ ప్రభుత్వానికి చలనం వచ్చింది తప్ప అంతకుముందు ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. గత 15-20 రోజులుగా చూస్తూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉండదు. ధాన్యం సేకరించేటువంటి పని, బాధ్యత, వ్యవస్థ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. రాష్ట్రం ధాన్యం సేకరించాలి, రైస్ మిల్లర్లకు పంపాలి, మిల్లులు ధాన్యాన్ని ఆడించి వచ్చిన బియ్యాన్ని ఎఫ్సిఐకి ఇవ్వాలి. మరి ఈరోజు కేంద్రము ఎప్పుడు కానీ, ఇది కొత్తగా కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కానీ అనేక సంవత్సరాల నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఒకటే విధానం. ప్రతి పంటకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూర్చొని మీ దగ్గర ఎంత ఉత్పత్తి వస్తుంది, మీ రాష్ట్రం నుంచి, మీ రాష్ట్రాల నుంచి ఎంత కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయగలుగుతుంది, దానికి కావాల్సినటువంటి గోడౌన్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి ఖర్చు ఏంటి, ఆ వచ్చేటువంటి పంటను ఏ రకంగా దేశానికి ప్రజలకు ఉపయోగపడాలి, ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత ఒక టార్గెట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూర్చొని కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు జమీందారులు లెక్క వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వారియర్ల లెక్క పనిచేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కార్యకర్తలను ఎమ్మెల్యే కొందరు తమ వ్యక్తిగత ప్రచారానికే పరిమితం చేస్తున్నారని తప్పుపట్టారు. ఎమ్మెల్యే కూర్చుంటే, నిలబడితే, టెంకాయ కొడితే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి కార్యకర్తలను పరిమితం చేస్తున్నారని చెప్పారు. వారిని ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయనివ్వడం లేదని కుండబద్దలు కొట్టారు. రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్, సీఎం ఇచ్చిన సందేశాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కార్యకర్తలను ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదని, ఆయా ఎమ్మెల్యేల వ్యక్తిగత కార్యక్రమాలను ప్రచారం చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తనకు సమాచారం ఉందని తెలిపారు. సహజంగా ఎమ్మెల్యేలతోనే కార్యకర్తలకు పనులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి వారు ఆసక్తి చూపట్లేదన్నారు. ఆయా ఎమ్మెల్యేలు ఈ తీరు మార్చుకోవాలని, ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు సోషల్ మీడియాలో కార్యకర్తలతో విస్తృతంగా ప్రచారం చేయించాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూ కేటాయింపులు, నిర్మాణ పనుల పురోగతిపై మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ కీలక వివరాలను వెల్లడించారు. రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం అమరావతిలో ఇప్పటి వరకు మొత్తం 114 సంస్థలకు 1269 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. అయితే ఈ మొత్తం 114 సంస్థల్లో 3 సంస్థలు కొన్ని కారణాల వల్ల తమ కేటాయింపులను రద్దు చేసుకోగా, మరో 3 సంస్థలకు గతంలో కేటాయించిన స్థలానికి బదులుగా వేరే చోట భూమిని కేటాయించినట్లు మంత్రి వివరించారు.
అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్స్కి సంబంధించి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆ గ్రూప్ ఆఫ్ మీటింగ్స్లో కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అందులో మెయిన్గా ఈరోజు తీసుకుంటే మొత్తం ఇంతవరకు అమరావతి క్యాపిటల్ సిటీలో 1269 ఎకరాలు, 1269 ఎకరాలు 114 ఇన్స్టిట్యూషన్స్కి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. 114 ఇన్స్టిట్యూషన్స్కి, అందులో గవర్నమెంట్కి వచ్చి 70 ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ వచ్చి 44 ఇన్స్టిట్యూషన్స్. ఇచ్చిన 114లో 70 గవర్నమెంట్, 44 వచ్చి ప్రైవేటు. వీటిల్లో కూడా బ్యాంక్స్కి 16 బ్యాంక్స్కి ఇచ్చాం. బ్యాంక్స్ రెసిడెన్షియల్కి వచ్చి 8 మందికి ఇచ్చాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు 22 ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్స్కి 13, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 17 ఆర్గనైజేషన్స్కి ఇచ్చాం, 17 డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా చెలుకూరి బాలాజీ దయతో ప్రజలకు మంచి చేసేందుకు తాము కోట్లాడుతూనే ఉంటామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ముందుగా కవిత చెలుకూరి బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మొయినాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండాను ఎగరవేశారు. తెలంగాణ వాళ్ళకి, ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా చిలుకూరు బాలాజీ అంటే కొంగు బంగారంగా భావిస్తాం. ఇక్కడ వచ్చి కోరిన కోరిక తీరనటువంటి వాళ్ళు లేరని చెప్తాం. మరి ఇవాళ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మా నాయకులు అందరం కూడా కలిసి జెండా పండుగ నిర్వహించుకునేటటువంటి సందర్భంలో చిలుకూరు బాలాజీ వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మరి కొత్తగా ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు మంచి చేసేటటువంటి శక్తి దేవుడు మాకు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మరి చిలుకూరు బాలాజీ గారి దయ వల్ల ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మంచి చేసే విధంగా కొట్లాడతాం. మా నాయకులకు, మా కార్యకర్తలకు అందరికీ కూడా ఆ శక్తి రావాలి, మా పార్టీకి బలం రావాలి. దానివల్ల ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ రాష్ట్రంలో అనేక పరిస్థితులు గమనిస్తున్నాం. రైతులు బాగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి మంచి జరిగేటట్టుగా ప్రభుత్వానికి బుద్ధి ఇవ్వాలి ఆ చిలుకూరు బాలాజీ అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో బయటకు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే లోపల కాంగ్రెస్తో హాట్ లైన్ రాజకీయాలు నడపడం చంద్రబాబు అసలు ఎజెండా అని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం టీడీపీ కాంగ్రెస్ మధ్య ఉన్న అంతర్గత సంబంధాలకు నిదర్శనమని వివరించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులతో రాజకీయ ప్రయోజనాల కోసం చేతులు కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట బీజేపీ, లోపల కాంగ్రెస్ అనే ద్వంద్వ వైఖరితో చంద్రబాబు హైబ్రిడ్ రాజకీయాలు చేస్తున్నారని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో హాట్ లైన్లో ఉంటారు, బీజేపీతోనేమో పొత్తుగట్టి ఉంటారు. మనసులోనేమో మోసం, ముసుగులోనేమో కాంగ్రెస్, ప్రస్తుతానికి బహిరంగంగా భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి రాజకీయ పార్టీ అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. నిన్న మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓదరగొట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే అద్భుతమైన మాటలు చెబితే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని అందరూ స్వాగతం పలికారు. చిత్రం చూశారుగా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీకి స్వర్గస్థుడైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తుంటే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని వెళ్ళి ఆహ్వానం పలికారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం హాట్ గా మన ఈయనతో మాట్లాడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారితో. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. ఏమిటయా మీటింగ్ అంటే విభజన సమస్యల పరిష్కారం కోసం ఒక మీటింగ్ పెట్టారు. గుర్తుందా మీకు? పెద్ద ఆర్భాటం చేశారు. వాళ్ళు చాలా కోరికలు అడిగారు, వీళ్ళు అడిగారు. తల వాసిపోయి తిరుపతిలో వాటా కూడా కావాలన్నారు వాళ్ళు. అంతేకాదు బీచ్లో కూడా వాటా కావాలన్నారు. అబ్బాయి ఇప్పుడు లాభం లేదు అబ్బాయి,
మళ్ళా వాయిదా వేస్తున్నాం, దీనికి ఒక కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ అనేక సార్లు కూర్చుని సమస్యలు పరిష్కరిస్తుంది అన్నారు. మళ్ళా కమిటీ కూర్చుంది. ఏమిటి డ్రామా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ ఒక బి టీం, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఒక బి టీం. ఏమి డ్రామాలే నాకు అర్థం కాలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పరిపాలనను పురస్కరించుకుని జాతీయ రాష్ట్ర నాయకత్వాల పిలుపు మేరకు తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో జూన్లో పలు కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు తెలిపారు. ఇక విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే స్ఫూర్తితో ప్రజల్లోకి వెళుతున్నామని పేర్కొన్నారు. మోడీ గారు వచ్చి ప్రభుత్వంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. వారు దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా కూడా ఘనత సాధించబోతాను. మా రాష్ట్ర అధ్యక్షులు మరియు జాతీయ అధ్యక్షుల సూచన మేరకు ఈ యొక్క 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వాసము, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే యొక్క సాధించినటువంటి విజయాలు మరియు వారు పరిపాలనకు వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి అభివృద్ధి దేశంలో జరిగింది అనే ఒక బెనిఫిషియరీస్ తో కూడా మీటింగ్స్ ఆర్గనైజ్ చేయబోతాను. ముఖ్యంగా జూన్ 2 కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి బూత్ లో కూడా జాతీయ జెండా ఎగరవేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలని, అట్లాగే జిల్లా కార్యాలయాలలో రాష్ట్ర కార్యాలయం కూడా ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమం చేసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించుకోబోతాను. జూన్ 5వ తారీఖున వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఏక్ పేడ్ మేరా మాకే నామ్ పే అనే నినాదంతో ప్రతి కార్యకర్త కూడా అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలని చెప్పి సంకల్పంతో కూడా ఈ కార్యక్రమం చేపట్టబోతాం. అదేవిధంగా బూత్ లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఒక నినాదంతో ముందుకెళ్తాం. అదేవిధంగా జూన్ లో ఈ కార్యక్రమాల పట్ల జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా పత్రికా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తారు. జూన్ 11th and 12th కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ జరిగేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర పదాధికారులు కూడా పాల్గొనడం జరుగుతుంది. జూన్ 21st అయితే అంతర్జాతీయ దినోత్సవం, యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా 20వ తారీఖు నాడు ప్రతి మండలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించి ఆ మండలంలో ఉన్నటువంటి యోగా గురులను రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న 1,00,000 కోట్ల విలువైన భూములపై కన్నేసిన చంద్రబాబు వాటిని లూలుకు కట్టబెట్టు కాజేసేందుకు ప్రైవేటీకరణ పేరుతో వేగంగా అడుగులు వేస్తున్నాడని వైఎస్ఆర్సీపీ కార్మిక వర్గం అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశలో అడుగులు ముందుకేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కార్మిక సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ప్రతిపాదించిన ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని తన ప్రైవేటీకరణ కుట్రలకు వేదికగా మార్చుకున్నాడని, ఈ బస్సుల నిర్వహణకు 500 కోట్లు లేవని చెప్పడం సిగ్గుచేటన్నారు. మహానగరంలో మాయగాడు, ఆంధ్ర రాష్ట్రంలో అంతు చిక్కని మాయగాడు చంద్రబాబు నాయుడు. అత్యంత భారతదేశంలోనే ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు చేయలేనటువంటి పద్ధతిలో ఒక కార్పొరేషన్గా ఉండేటువంటి ఆర్టీసీ అనేటువంటి సంస్థని ప్రభుత్వంలోకి విలీనం చేసినటువంటి మహానుభావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు 55 లక్షల మంది కార్మికులకి ప్రభుత్వ ఉద్యోగాలుగా ఇచ్చినటువంటి ఆయన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ సంస్థని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన మొత్తం దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి అడుగులపైన అడుగులు వేసుకుంటూ ఇటుకలపైన ఇటుకలు పెంచుకుంటూ ముందుకు వెళ్లేటువంటి తరుణం మనకు కనబడతా ఉంది. దానిలో భాగంగానే చంద్రబాబు గారి నైజం గతం నుంచి ఈనాటి వరకు కూడా చూస్తా ఉంటే మనకు కనబడతా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ బస్సు రూట్లు అయితే ఏదైతే ఉన్నాయో ఆ బస్సు రూట్లన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసినటువంటిది మహానుభావుడు. 2, ప్రైవేట్ ఆపరేటర్స్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటిది కూడా చంద్రబాబు నాయుడు. అదే పద్ధతిలో అధికమైనటువంటి లాభాలతో వచ్చేటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ప్రైవేటు వ్యక్తులకి, ముఖ్యంగా చెప్పాలంటే అనుంగ శిష్యులకి ధారాదత్తం చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ప్రజల ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ బాధ్యతాయుతంగా ఆడి అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. సాయి సుదర్శన్ అర్ధ సెంచరీతో రాణించాడు. రాజస్థాన్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఈ దశలోనూ తడబడలేదు. ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి
సుదర్శన్ తొలి వికెట్కు 167 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను రాజస్థాన్ నుంచి లాగేసుకున్నారు. ముఖ్యమంత్రిగా గిల్ రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు సాయి సుదర్శన్ 33 బంతుల్లో 58 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత రాహుల్ తెవాటియా తనదైన శైలిలో మ్యాచ్ను ముగించాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ వీరోచిత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అంతటికీ రవీంద్ర జడేజా చక్కటి సహకారం అందించాడు. చివరిలో డొనోవన్ పెరేరా విధ్వంసం సృష్టించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గుజరాత్ బౌలర్లలో జాసన్ హల్టర్ కసాగో రబాడా 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్కు అర్హత సాధించగా రాజస్థాన్ రాయల్స్ ప్రస్థానం టోర్నీలో ముగిసింది. మే 31 జరిగే టైటిల్ పోరులో గుజరాత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో తలపడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, డాలర్ మారకం విలువతో హెచ్చుతగ్గుల కారణంగా పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుండటంతో డిమాండ్ నిలకడగా కొనసాగుతుంది. శనివారం ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలో పెరుగుదల నమోదైంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ఆమోదించిన సమాచారం ప్రకారం శనివారం ఉదయం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,650గా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు 1,44,510గా పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,57,800 వద్ద ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,44,660గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కిలో వెండిపై 100 మేర పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలో కిలో వెండి ధర 2,90,100గా ఉంది. ఢిల్లీ, బెంగళూరు మార్కెట్లలో కిలో వెండి ధర 2,80,100గా ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ పరిణామాలు ఇలాగే కొనసాగితే బులియన్ మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రోజులో G7 మరియు G13 సరిహద్దు అవుట్ పోస్టులను ప్రారంభించిన అమిత్ షా. దేశ సరిహద్దులను సంరక్షించడానికి BSF సైనికులు అహర్నిశలో కృషి చేస్తున్నారన్న కేంద్ర హోంమంత్రి. మరో ఆపరేషన్ సింధూర్కు సైన్యం సిద్ధం. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు. ప్రతికూల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాలను SIR సిద్ధం చేశారు. అధికారులను అభినందించిన CEC జ్ఞానేష్ కుమార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. సర్కారుపై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి. PAC సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చొరకలు. అమరావతిలో 114 సంస్థలకు భూముల కేటాయింపు. వివరాలు వెల్లడించిన మంత్రి నారాయణ. చిలుకూరు బాలాజీని దర్శించుకున్న TRS అధ్యక్షురాలు కవిత. ప్రజలకు మంచి చేసేందుకు తాము పోట్లాడుతూనే ఉంటామని వెల్లడి. బీజేపీతో బయట పొత్తు, కాంగ్రెస్తో లోపల హాట్ లైన్ రాజకీయాలు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు. తెలంగాణ బీజేపీ
బీజేపీ ఆధ్వర్యంలో జూన్లో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వివరాలు వెల్లడించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమీరావు. ఆర్టీసీ ప్రైవేటీకరణపై మూర్ఖంగా ముందుకు వెళ్లడం సరికాదు. ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి. ఐపీఎల్ 2026 ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో గెలుపు. స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కొనసాగుతున్న డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.